ఇంజనీరింగ్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే గంజాయి తాగుతారని ఇంజనీరింగ్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే గంజాయి బానిసలు అయిన ఇంజనీరింగ్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే खबरदार रेवंत रेड्डी खबरदार रेवंत रेड्डी खबरदार राहुल गांधी ఒక సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్థులపై ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ బానిసలయ్యారు, ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి అమ్ముతున్నారు, ఇంజనీరింగ్ విద్యార్థులు నిరంతరం 24 గంటలు గంజాయి తాగుతున్నారని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడడం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ విపక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే సమాజ శ్రేయస్సు కోసం రానున్న రోజుల్లో సమాజం కోసం ఉపయోగపడే విధంగా ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు అలాంటి టెక్నాలజీని రూపొందించే విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు ఈరోజు తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థుల మీదనే ఎందుకింత కక్ష సాధింపు చర్యలు మరియు ఎందుకింత ధోరణిలో మాట్లాడుతున్నాడంటే ఈరోజు ఇతర రాష్ట్ర కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ సంబంధించిన మంత్రుల యూనివర్సిటీలు, ఇతర రాష్ట్రాల్లో ఏవైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూనివర్సిటీలు ఉన్నాయో ఆ యూనివర్సిటీలలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ మేధావులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులు అక్కడికి వెళ్ళి చదువుకోవాలని ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులపై చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే ప్రపంచ దేశాల్లో తెలంగాణలో చదువుకున్న తెలంగాణలో బీటెక్ చేసిన విద్యార్థులు తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రపంచ దేశాల్లో సీఈఓలుగా ఉన్నారు, ప్రపంచ దేశాల్లో గొప్ప స్థానంలో ఉన్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఇంజనీరింగ్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి మాటలను వెనుక తీసుకోకుంటే రానున్న రోజుల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల యొక్క పవర్ ఏందో చూపిస్తారని తెలియజేస్తున్నాం.